ఉక్రెయిన్తో యుద్ధం వద్దని పుతిన్కి చెప్పండి భారత్ను కోరిన అమెరికా. నిన్న కూడా ఈ వార్త వచ్చింది. సో ఇది నిజానికి పెద్దగా ఎక్కడెక్కడో ఫస్ట్లో రావాల్సినటువంటి వార్త, చిన్న వార్త కాదు ఇది. భారతదేశం విశ్వగురు రష్యాకు భారతదేశం ద్వారా చెప్పించాల్సినటువంటి పరిస్థితి. అయితే కొంతమంది వెకిలిగా హేళన చేసేటువంటి మాటలు, ఉక్రెయిన్తో యుద్ధం ఆపిండా నరేంద్ర మోడీ అని కొన్ని మాటలు చెప్పిండు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపినటువంటి వ్యక్తి మణిపూర్లో అల్లర్లు ఎందుకు ఆపలేకపోయాడు, ఇక్కడ రైతుల ఉద్యమాలు ఎందుకు ఆపలేకపోయాడు, ఇట్లాంటి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. రష్యాతో భారత్కున్న దీర్ఘకాల స్నేహ సంబంధాలను ఉక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ సాగొస్తున్న అక్రమ యుద్ధం ముగించేందుకు ఉపయోగించాలని అమెరికా కోరింది. అమెరికా ప్రభుత్వ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తన రోజువారీ విలేకరుల సమావేశంలో సోమవారం ఈ మేరకు పేర్కొన్నారు. జూలై 9న ప్రధాని మోదీ రష్యా పర్యటన ముగించుకుని వెనుదిరిగినప్పుడు కూడా మిల్లర్ ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సమస్యకు యుద్ధ భూమిలో పరిష్కారం దొరకదని, బాంబులు బుల్లెట్ల మధ్య శాంతి ప్రయత్నాలు ఫలించవని జూలై 9న పుతిన్తో జరిపిన భేటీలో మోదీ పేర్కొన్నారు. ఒక అద్భుతమైనటువంటి విదేశీ విధానం ఇది. ఉక్రెయిన్ తోటి సంబంధాలు అట్లే ఉంటాయి, రష్యాతోటి సంబంధాలు అట్లే ఉంటాయి, అమెరికాతో సంబంధాలు అట్లే ఉంటాయి. అమెరికా చెప్పిందని భారతదేశం తన విధానాన్ని మార్చుకోదు. భారతదేశానికి ఏది అవసరమో, నిజంగా ప్రపంచ దేశంలో ఇవాళ భారత్ విశ్వగురుగా మారుతుందనడానికి సంకేతాలు ఇవి. ఇది హేళనగా ఇంకొక రకంగా మీ బీజేపీ అంటే పడని వాళ్ళు, మోడీ అంటే పడని వాళ్ళు, విచిత్రమైనటువంటి వార్తలు రాసేటువంటి ఫోబియా ఉన్నటువంటి వాళ్ళకి ఇది అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ భారతదేశము రష్యాతోటి తన అవసరాలు, అంటే భారత్కి ఏది అవసరమో అదే చూసుకుంటుంది. అనవసరంగా రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి దాంట్లో వేలు పెట్టి భారత్ నష్టపోవాల్సినటువంటి అవసరం లేదు. పాలస్తీనా ఇజ్రాయెల్ విషయంలో కూడా అదే చేసింది. ఇజ్రాయెల్తో భారత్కు ఉన్నటువంటి స్నేహ సంబంధమే అవసరం తప్ప అట్లాని పాలస్తీనాకు వ్యతిరేకంగా పోలేదు, ఇజ్రాయెల్కు అనుకూలంగా యుద్ధంలోకి పోలేదు. ఇక్కడ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో చెప్పి యుద్ధం వల్ల శాంతి రాదు, యుద్ధం వల్ల నష్టం జరుగుతుందని రష్యా అధ్యక్షుడికి రష్యాకు వెళ్ళి మోడీ చెప్పినటువంటి విషయాన్ని గమనించండి. ఇదే విషయంలో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు జెలెన్స్కీ ఆయన దీనిపైన ఏది భారత్ రష్యాకు పోవడం అనేటువంటిది మాకు ఇబ్బంది కలుగుతున్నటువంటి వార్త, మేము విచారణ వ్యక్తం చేస్తున్నాము, నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుందంటే వెంటనే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులకు, ఎంబసీలకి, వాళ్ళకి సంబంధించినటువంటి రాయబారులకు భారత ప్రభుత్వం ధీటుగా సమాధానం చెప్పింది. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉక్రెయిన్ కోసం రష్యా సంబంధాన్ని, రష్యా కోసం ఉక్రెయిన్ సంబంధాలను వదులుకోము. భారతదేశానికి ఏ సంబంధాలు అవసరమో, ఏ విదేశీ విధానం అవసరమో ఫస్ట్ ఇండియా ఫస్ట్. రష్యా అయినా, గల్ఫ్ దేశాలైనా, ఇస్లామిక్ కంట్రీస్ అయినా, యూరప్ కంట్రీస్ అయినా, అది బ్రిటన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇంకేదైనా దేశాలు కావచ్చు, భారత్ ఈజ్ ఫస్ట్. అందుకే కదా రష్యాతోటి ఇవాళ భారత్కు సంబంధించినటువంటి రూపాయలతో అక్కడ వ్యాపారం చేస్తున్నారు, డాలర్లతో కాకుండా. ఇవాళ డాలర్తో మారక ద్రవ్యం గురించి మాట్లాడుతున్నారు తప్పితే ఇవాళ డాలర్లతో సంబంధం లేదు. భారత రూపాయలతోటే ఇవాళ వ్యాపారం చేస్తూ భారత రూపాయికి సంబంధించినటువంటి దాన్ని పెంచుతున్నట్టే కదా మనం విలువ. సో ఈ విషయము చిన్నది కాదు. నిజానికి మొత్తం ప్రజలకు భారతదేశం అనేటువంటి విధానం అవసరం ఉన్నటువంటి వార్త చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా గొప్ప విషయం ఇది. అయితే మోడీ అంటే ఇష్టం లేకపోయినా, మోడీ అంటే ఇష్టం ఉన్నా, లేకపోతే మీకు బీజేపీ అంటే ఇష్టం ఉన్నా, బీజేపీ సర్కార్ చేసిందైనా చేయకపోయినా, ఈ విదేశీ విధానం అనేటువంటి దాంట్లో ప్రపంచ దేశాల్లో ఇవాళ భారతదేశం, అమెరికా కూడా రష్యాకు సంబంధించినటువంటి అంశాలు, అమెరికా లాంటి దేశాలు కానీ మిగిలిన దేశాలు కానీ ఇవాళ భారత్ ద్వారా రాయబారం నడిపితేనే పలు దేశాలు వినేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశము. ఇవాళ గల్ఫ్ దేశాలు బిగుసుకొని కూర్చుండేటివి, కేవలం ఇస్లామిక్ రాజ్యాలుగా ఉంటామని చెప్పి డెవలప్మెంట్ విషయంలో మేము ఉంటామని చెప్పినా కూడా ఆ తర్వాత భారత్ లాంటి దేశంతో సంబంధం లేకపోతే భవిష్యత్తులో గల్ఫ్ దేశాలు నష్టపోతాయని ఇవాళ ఇరాన్కి సంబంధించినటువంటి చాబహార్ పోర్టు విషయంలో కానీ భారత్ అత్యంత పురోగతి సాధించింది విదేశీ విధానం విషయంలో. అమెరికాకు పూర్తిగా లొంగిపోలేదు. అమెరికాకు కూడా మా దేశం అవసరాలే ముఖ్యము, మీకు మాకు ఇబ్బంది లేని అంశాలపైనే ఉంటుంది, అమెరికా కోసం భారత్ ఇబ్బందులు పడదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి. రాజకీయంగా కానీ, లేకపోతే యుద్ధ విషయంలో కానీ, లేకపోతే మారక ద్రవ్యాల విషయంలో, మారకం విషయంలో కానీ,
వ్యాపారం విషయంలో కానీ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యాలను వివిధ దేశాలతోటి విదేశీ విధానము అది సుష్మా స్వరాజ్ గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ సర్కార్ కానీ జయశంకర్ గారు కానీ చేసినటువంటి విధానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇవాళ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎవరికి లొంగి పనిచేయడం లేదు, అట్లాని ఎవరి మీద పెత్తనం కూడా చేయడం లేదు భారతదేశం. అది ఇంకా గుర్తించాల్సినటువంటి అంశం. ఏ ఒక్క దేశం పైన పెత్తనం చేయడం లేదు. భారత్ ఎక్కడ యుద్ధకాంక్ష కనిపించడం లేదు. భారత్ పాకిస్తాన్ లాగానో ఇంకొక దేశం లాగానో కాదు. భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ సిద్ధాంతాలను నమ్మేటువంటి కొందరికి ఇది నచ్చకపోయి ఉండవచ్చు. వాళ్ళ భావజాలము భారతదేశం నాశనం కావచ్చు, భారతదేశం నాశనం కావాలని కుట్ర పనేటువంటి వాళ్ళకు అది అర్థం కాకపోయి ఉండొచ్చు. కానీ నిజానికి ఇది చిన్న విషయం కాదు. ఎక్కడో ఫస్ట్ పేజీలో పెద్దగా రాయాల్సింది, ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా రాయాల్సినటువంటి మంచి వార్త. అది చూడగానే అది కనబడాల్సింది. ప్రభుత్వం ఏదైనా ఉండవచ్చు, కానీ విధానం గురించి అయినా చెప్పాల్సింది కదా. ఒక రష్యా అధ్యక్షుడి దగ్గరికి భారత ప్రధాని వెళ్ళి యుద్ధం వల్ల లాభం లేదని చెప్పేటువంటి, ఆయన యుద్ధం ఆపుతాడా లేదా పక్కన పెట్టవచ్చు, ఆయన ఇష్టం, వాళ్ళ దేశము వాళ్ళ అవసరాలు చూసుకుంటుండొచ్చు. కానీ యుద్ధ కాంక్ష లేకుండా ప్రపంచం ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదం పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి. అర్థం చేసుకోండి. ఇవాళ హమాస్ ఒంటరైపోయింది. పాలస్తీనాలో ఉండేటువంటి హమాస్కి వాళ్ళ ఇస్లామిక్ కంట్రీస్ కూడా మద్దతు తెలపలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చూడండి. ప్రపంచ దేశాలన్నిటిలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైనటువంటి గలం వినిపిస్తున్నటువంటిది ఇవాళ భారతదేశము, భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి, భారతదేశ విదేశాంగ విధానం అనేటువంటిది స్పష్టంగా హమాస్కి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఏమనో లేకపోతే హౌతీలో తీవ్రవాద సంస్థలు ఒకటి రెండు ఇచ్చాయి. కానీ ఈజిప్ట్ లాంటివి, ఇరాన్ లాంటివి, ఇరాక్ లాంటివి కూడా అక్కడ పాలస్తీనాకు మద్దతు పలుకుతలేవే. ఎక్కడో పనికిరాని పాకిస్తాన్ ఒకటి ఏదో చేస్తామని చెప్పింది. టర్కీ కూడా మెహర్బానీ కోసం ఏదో ఒక మాట మాట్లాడి హమాస్ కోసమో లేకపోతే పాలస్తీనా కోసం మాట్లాడింది. కానీ టర్కీ లాంటి దేశం కూడా మళ్ళీ వెనకడుగు వేసింది కదా. పాకిస్తాన్కు తాడు లేదు, బొంగరం లేదు. మరి పాకిస్తాను మేము పెద్ద మొఘల్ రాజులు అంతా ఇంత కూడబలికిరు, ఇంత చేసిరు, మా మొఘల్స్ వచ్చిన తర్వాతనే మొఘలు విధానంలో కట్టడాలు కట్టిరు, మొఘలు సామ్రాజ్యాలు నిలిపిరన్నారు. మరి విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో ఎందుకు అభివృద్ధి కనబడటం లేదు? కేవలం ఎందుకు ఉగ్రవాదం మాత్రమే పెరిగింది, అభివృద్ధి కాకుండా? ఈ విదేశీ విధానం చిన్న విషయం అయితే కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఇది బోర్ కొట్టే సబ్జెక్టు లేకపోతే మిగిలినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాకపోవచ్చు, ప్రజలకు అది వినసొంపుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం కేవలం వీడు తిట్టిండు, వాడు తిట్టిండు, వాడు వీడన్నాడు, వీడు వాడన్నాడు అనేటువంటి విషయాలు మాత్రమే మనం ప్రాధాన్యత ఇస్తాము. లేకపోతే ఆంధ్రాలో జరుగుతున్నట్టు విజయసాయిరెడ్డి దగ్గరికి ఆమె వేయింది, ఆమె దగ్గరికి ఇంకొకడు వేయండు, ఇంకొకడు వాళ్ళ భార్యను వదిలేసిండు, వాళ్ళ భార్య ఇంకొకరితోటి కొడుకును కన్నది, వాడు వాళ్ళ భార్యతో సంబంధం లేదన్నాడు. లేకపోతే విజయసాయిరెడ్డి మీద సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టుగా ఆయన మంచి చెడ అనేటువంటి ఎటువంటి వివరం తెలుసుకోకుండా, ఏం జరిగిందో వివరం తెలుసుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా రాతలు రాసి ఆ పార్టీ మనకు పడదు కాబట్టి ఏది పెడుతుంది రాసేటువంటి విధానం అనేటువంటిది కరెక్టా? అట్లాంటి వార్తలు చూపెట్టి ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి ఎవరు పోతున్నారనేటువంటి అంశమే చూస్తున్నారు తప్పితే అభివృద్ధి కోసము, దేశం కోసం వచ్చేటువంటి వార్తలకు ప్రాధాన్యత లేకుండా వ్యక్తిగతమైనటువంటి కక్షలకు మాత్రమే ఇస్తున్నారు కదా. కనీసం దానికి సంబంధించినటువంటి లోతుపాతులు ఏంటో తెలుసుకోకుండా ఏదో రకంగా ఇష్టం ఉన్నట్టుగా అంట ఏదో ఒకటి వచ్చింది, ఆ వార్త నిజానిజాలేంటో తెలుసుకునేటువంటి ప్రయత్నమైనా చేయాలి కదా. జుగుప్సాకరమైనటువంటి పదజాలము, భావజాలము, అట్లాంటి అసలు అసందర్భమైనటువంటి మాటలు తప్పు చేస్తే విజయసాయిరెడ్డి విషయంలో మీరు ఎస్టాబ్లిష్ చేయండి. ఇగో విజయసాయిరెడ్డి పలానా తేదీ నాడు పలానా ఆమె దగ్గరికి వెళ్ళిండు, పలానా ఆమె ఇక్కడ కలిసి ఉన్నారు, లేకపోతే పలానా ఇంట్లో కలిసి ఉన్నారు, అక్కడ జరిగింది, ఇక్కడ ఉన్నది, లేకపోతే అతడు భార్యను వదిలేసిండు, లేదు ఆమె అతని భర్తను వదిలేసింది, వాళ్ళిద్దరు వదిలేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, కాదు ఈయన పెళ్లి చేసుకోలేదు, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆమె ఇంకొక ఆయన దగ్గరికి పోయింది, కానీ ఆయన కూడా నాకు సంబంధం లేదన్నాడు. ఏంటి ఈ పిచ్చి రాజకీయాలు? ఇవా ప్రజలకు కావాల్సింది? ప్రజలకు కావాల్సినటువంటి అంశాలు ఇవా? మళ్ళీ దీనికి గంటలు గంటలు స్టూడియోలలో డిస్కషన్లు పెట్టి ఏ ఒక్క ప్రజలకైనా, ఆంధ్ర ప్రజలకో, తెలంగాణ ప్రజలకో, దేశ ప్రజలకో, ఎవరో ఒక ఆమెకు ఒక కొడుకు పుట్టిండు, అలా భర్తకు ఆమె మీద అనుమానం వచ్చింది, అది ప్రజలకు అవసరమా? అది విజయసాయిరెడ్డికో ఇంకొవరకు ఉంటుంది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం. ప్రజలకేం సంబంధం?
ఒకవేళ చెప్పదలుచుకుంటే విజయసాయిరెడ్డి తప్పు చేసి ఉంటే ఇగో ఈ తప్పు చేసిన తర్వాత ఇది జరిగిందని మీరు కనీసం లోతుగా ఒక విచారణ చేసి లోతుగా వెళ్ళి దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు తెలుసుకున్న తర్వాత ఎస్టాబ్లిష్ చేశారా? ఏ ఒక్కరూ ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దారుణంగా ఒక మహిళను కించపరిచిరు. వాడెవడో నా భార్య మీద అనుమానం ఉందని ప్రెస్ మీట్ పెట్టగానే దానికి సంబంధించినటువంటి అంశాన్ని పొలోమని వాడేదో పేరు చెప్పిండు. ఎవడో మర్డర్ చేసి ఎవడో పేరు చెప్పేస్తే అయిపోయిందా? ఇప్పుడు ఎవడో ట్రంప్ మీద ఆడు కాల్చినోడు వచ్చి కాదు మాకు సంబంధం లేదు, పుతిన్ చంపమన్నాడు అని చెప్పేస్తే అయిపోయిందా? అది కాదు కదా రాజకీయాల్లో. ఇట్లాంటి వార్తలే పైకి రావాల్సినటువంటి వార్తలు, ముందుకు రావాల్సినటువంటి వార్తలు. దేశంలో రోజు జవాన్లు చచ్చిపోతున్నారు, దేశం కోసం రక్షణ కోసం రోజు జవాన్లు చచ్చిపోతున్నారు. భారతదేశంలో ఈ ఉగ్రవాదం ఎందుకు వస్తుందిరా? రోజు భారతదేశం బార్డర్లో రోజు మన జవాన్లు చచ్చిపోవాల్సినటువంటి కర్మ ఏంది అనేటువంటి మాట పైన ప్రజలను జర్నలిజం చైతన్యపరచాలి కదా. ఎంతసేపటికి వాడు దాన్ని ఉంచుకుంటూ వీడు దీన్ని ఉంచుకుంటూ ఆ రాజకీయ నాయకుడికి దీనికి సంబంధం ఉంది, వాళ్ళ మీద జుగుప్సాకరమైనటువంటి మాటలు రాసేటువంటి రాజకీయ అట్లాంటి జర్నలిజం. ఇట్లా ఎందుకు మన భారతదేశం ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి? మళ్ళీ